బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే అసలు సినిమా రిలీజ్ కావాలి. కానీ అసలు ఈ సంవత్సరం కొంతమంది హీరోలు థియేటర్ ముఖమే చూడలేదు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తూ కొంతమంది సందడి చేస్తుంటే మరికొంతమంది హీరోలు మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. మరి ఈ సంవత్సరం థియేటర్లో బొమ్మ పడని హీరోలు ఎవరు? ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన స్టార్లు ఎవరు? పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఈ సంవత్సరం రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్ చేశారు. మరోవైపు అసలు ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు కొంతమంది హీరోలు. ఈ లిస్ట్ లో ప్రభాస్ దే ఫస్ట్ ప్లేస్. కొంతకాలం నుంచి సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ ఈ సంవత్సరం అసలు థియేటర్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. సంవత్సరానికో సినిమా కంపల్సరీగా రిలీజ్ చేస్తాను అని ప్రామిస్ చేసిన ప్రభాస్ కి ఈ సంవత్సరం ఆ ప్రామిస్ నిలబెట్టుకునే ఛాన్స్ దక్కలేదు. నిజానికి ఈ సంవత్సరం ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కావాల్సింది. అయితే విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాకపోవడంతో సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ మిస్ అయ్యారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. పుష్ప 2 సక్సెస్ తోనే 4-5 సినిమాలతో ఎంగేజ్ అయిన బన్నీ ఆ తర్వాత చేస్తున్న సినిమాల్ని నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకే గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అట్లీతో భారీ సినిమా చేస్తున్నారు. దాంతో ఈ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ చేయలేకపోయారు అల్లు అర్జున్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో పండగ సంబరాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన మహేష్ బాబు దాదాపు 2 ఏళ్ల నుంచి థియేటర్లో కనిపించలేదు. రాజమౌళితో పాన్ వరల్డ్ లెవెల్లో వారణాసి మూవీ చేస్తున్న మహేష్ ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. జస్ట్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికే సంవత్సరం టైం తీసుకున్న రాజమౌళి కంప్లీట్ సినిమా రిలీజ్ చేయాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. సో మహేష్ బాబుని మళ్లీ థియేటర్లో చూడాలంటే 2027లోనే. 2 ఏళ్ల నుంచి అసలు థియేటర్లోకి రాని మెగాస్టార్ తన ఫ్యాన్స్ ని ఈ సంవత్సరం కూడా డిసప్పాయింట్ చేశారు. 2023లో 2 సినిమాలు రిలీజ్ చేసిన చిరంజీవి ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. విశ్వంబర సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనౌన్స్ చేసిన సీజీ కరెక్షన్స్ వల్ల సినిమా ఏకంగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సంవత్సరం ఫ్యాన్స్ ముందుకొచ్చే ఛాన్స్ మిస్ అయ్యారు మెగాస్టార్.